వాడు కంటిన్యూ కూడా ఎవరుకున్నా రాగిపెట్టి నాలుగు రాగిపెట్టి నాలుగు తీసుకుపోతారు ఎవరు రీహాబిలిటేషన్ సెంటర్ ఏంటి పరిస్థితి సార్ చెప్పండి. సో ఎనీ రీహాబిలిటేషన్ సెంటర్ ఎక్కడైనా ఫ్యామిలీస్ వచ్చి బస ఉన్నాయో ఒకసారి చెప్పండి, అంటే కన్ఫర్మ్ చేయండి. కేర్ఫుల్గా ఉండండి, రీహాబిలిటేషన్కి వచ్చేయండి అని అనౌన్స్మెంట్స్ కంటిన్యూస్గా జరగాలి. ఎవరి అనౌన్స్మెంట్ ఒకసారి కన్ఫర్మ్ చేయండి. రీహాబిలిటేషన్ సెంటర్స్ ఏర్పాటు చేశాం సార్. కృష్ణలంక బయట వైపు 7 రీహాబిలిటేషన్ సెంటర్స్ సార్. మొత్తం సర్కిల్ 3లో 11 రీహాబిలిటేషన్ సెంటర్స్ పెట్టాం సార్. తమ చెప్పినట్టు అందరికీ కూడా నోటీసెస్ అనేవి ఎవరైతే ఈ రిస్కీ ఏరియాలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా నోటీసులు సర్వ్ చేశాం సార్. ఎంఆర్ఓ గారు మేము కోఆర్డినేట్ చేసుకొని ఇటు ప్లానింగ్ సైడ్ నుంచి అటు డిఆర్ఓ ఒకసారి వెళ్ళి వీళ్ళందరినీ కూడా మళ్ళీ ఇంకొకసారి వెకేట్ చేయించి రీహాబిలిటేషన్ సెంటర్స్ ప్లేసెస్ కూడా వాళ్ళందరికీ ఇప్పుడు మంతా సైక్లోన్ అన్ని జిల్లాలో ఇంపాక్ట్ ఉంది. అదే ప్రకారంగా ఎన్టీఆర్ జిల్లాలో కూడా ఈరోజు నుంచి ఇంపాక్ట్ కనిపిస్తుంది. దీనికి కావాల్సిన తయారీ లాస్ట్ 3 days నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే సీఎం ఆఫీసర్స్ అందరూ డిపార్ట్మెంట్ హెచ్ఓడీస్ అందరూ ఎప్పటికప్పుడు మనకు దిశానిర్దేశం చేసి అన్ని రకాలుగా తయారీగా ఉండాలి. ఎక్కడ ప్రాణహాని కానీ లేదా ఇబ్బంది జరగకూడదు అనే ఉద్దేశంతో అన్ని స్థాయిలో గ్రామ స్థాయి నుంచి ఇక్కడ జిల్లా స్థాయి వరకు అన్ని రకాలుగా ఏర్పాట్లు చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఎమర్జెన్సీ రెస్పాన్స్ అయితే ఉందో దానికి మొదలు ఎక్కడైతే వల్నరబుల్ పాయింట్స్ ఉన్నాయి ఇది ఐడెంటిఫై చేసుకుంటూ ప్రియంటివ్ యాక్షన్స్ తీసుకోవాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఎక్కడ చెట్లు పడిపోయే అవకాశం ఉంటుంది, ఎక్కడ ఈ వాటర్ బాడీస్ లేదా రోడ్స్ ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది, ఎలక్ట్రిక్ పోల్స్ హోర్డింగ్స్ ఇటువంటి పడిపోయే అవకాశం ఉంటే అది ముందుగానే మీరు వైండప్ చేసి దానికి జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పడం జరిగింది. అదే ప్రకారం మన జిల్లాలో చూసుకుంటే దాదాపు 175 హోర్డింగ్ పాయింట్స్ ఐడెంటిఫై చేసి అవన్నీ ఆల్రెడీ డిస్మాంటిల్ చేసి పెట్టేయడం జరిగింది. అట్లాగే ఈ ఓల్డ్ బిల్డింగ్స్ ఈ ప్రైవేట్ బిల్డింగ్స్ ఆఫీసెస్ ఎక్కడైనా ఉంటే అవి కూడా దాదాపు ఒక 30 బిల్డింగ్స్ ఐడెంటిఫై చేసి అక్కడ ఎవరు ఉండకుండా ఆ బిల్డింగ్ నుంచి దూరంగా ఉండేలాగా చర్యలు తీసుకోవడం జరిగింది. అలాగే వర్షం వచ్చిన తర్వాత ఎక్కడైనా ఈ ఇబ్బందులు వచ్చి ముంపుగా అయిపోతుంది లేదా ఎక్కడైనా ల్యాండ్ స్లైడ్ వచ్చేస్తుంది ఈ టైప్ అయినా ఉంటే సో ఈ ల్యాండ్ స్లైడ్ జరిగే ఏరియా ఏమైనా ఉంటే అలాగే రీహాబిలిటేషన్ సెంటర్ పెట్టాలని కనుక వస్తే దానికి తగ్గట్టుగా మొత్తం అర్బన్ రూరల్ ఏరియాలో మొత్తం కలిపి సో దాదాపుగా 189 రీహాబిలిటేషన్ సెంటర్స్ని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇక్కడ మెయిన్లీ ఏంటంటే వల్నరబుల్ ఏరియా ఉన్నప్పుడు అక్కడ ల్యాండ్ స్లైడ్స్ లేదా ముంపుకు గురయ్యేలాగా ఉంటే లేదా ఏదైనా ఈ రివర్ పొంగి అక్కడ గ్రామానికి కట్టేలాగా ఉంటే వాళ్ళని తీసుకొచ్చి ముందుగానే రీహాబిలిటేషన్ సెంటర్లో పెట్టి రీహాబిలిటేషన్ సెంటర్ వాళ్ళకి కావాల్సిన అన్ని సదుపాయాలు ఇచ్చి వాళ్ళని చూసుకోవడం జరుగుతుంది. సో సైక్లోన్ టైంలో ఈవెన్ రైతులకి కూడా అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఈ మెడికల్ నీడ్ ఉన్న వాళ్ళకి కూడా జాగ్రత్తలు తీసుకుని చెప్పడం జరిగింది. రైతులకు ముఖ్యంగా ఏదైనా పంటలు ఇప్పుడు ఆల్రెడీ వరి పంటలు ఇప్పుడు వచ్చి ఉన్నాయి. సో నెక్స్ట్ 1 week 2 weekలో హార్వెస్టింగ్ వెళ్తూ ఉంటుంది కాబట్టి నార్మల్గా సైక్లోన్ వస్తున్నప్పుడు ఎక్కువ ఎదురుగాలు ఇవన్నీ వచ్చినప్పుడు పంటలు పడిపోతుంది. దాని తగ్గట్టుగా అధికారులు వెళ్ళి దాన్ని ఎన్యూమరేట్ చేయడం అనేది చేస్తారు. సో రైతులు ఎక్కడ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. వీళ్ళంతవరకు హార్వెస్టింగ్ ఇప్పుడు ఉంటే హార్వెస్టింగ్ కొంచెం పోస్ట్పోన్ చేయడం చెప్తున్నాము. హార్వెస్ట్ చేసినవి ఏమైనా ఉంటాయి ముఖ్యంగా పత్తి లేదా వరి సో అవి జాగ్రత్తగా టార్పాలిన్స్లో కప్పి అలాగే గోడౌన్స్లో పెట్టడానికి చర్యలు తీసుకోండి చెప్తున్నాం. ఇంకా మెడికల్ వరకు వస్తే
ఎమర్జెన్సీ నీడ్ ఉన్నవాడు, ఈ క్రిటికల్ ఇల్ పేషెంట్స్ అవ్వచ్చు, లేదా ప్రెగ్నెంట్స్, బాలింతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళని కూడా వెళ్ళినంత మేరకు వాడు దగ్గర ఉన్న మెడికల్ సెంటర్స్కి షిఫ్ట్ చేయడానికి ఆల్రెడీ ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే ఈ రోడ్ బ్లాకేజ్ అవుతాయి, నామినే చెట్లు పడిపోయి లేదా రోడ్ బ్రేక్ అయిపోవడం, దీనికోసం ప్రతి కాన్స్టిట్యూన్సీలో దాదాపు 7 టీమ్స్ పెట్టడం జరిగింది. అలాగే మండల్ లెవెల్ రెస్పాన్స్ టీమ్ కూడా ఒకటి పెట్టుకోవడం జరిగింది. ఈచ్ మండల్లో కూడా ఆఫీసర్సు విత్ రిక్వైర్డ్ మ్యాన్ పవర్, అలాగే మెషిన్స్, జేసీబీలు అయితేనేంటి, అలాగే రోప్ పార్టీలు అయితేనేంటి, ట్రీ కట్టర్సు, ఈ మెకనైజర్ సా ఇటువంటివన్నీ పెట్టుకొని సిద్ధంగా ఉన్నారు. సో ఏమాత్రం ఎక్కడ ఇబ్బంది అయినా కూడా వెంటనే అటెండ్ అయ్యి పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ లేకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో దీంతోపాటు జిల్లాలో 3 రోజులు స్కూల్స్కి, కాలేజెస్ కూడా సెలవు ప్రకటించడం జరిగింది. సో పిల్లలు మళ్ళీ ట్రావెల్ చేయడం కానీ లేదా వాక్ చేయడం కానీ జరుగుతుంటుంది. కాబట్టి తుఫాను ఉన్నప్పుడు చెట్లు పడిపోవడము ఇటువంటి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ స్కూల్స్కి కూడా సెలవు ప్రకటించడం జరిగింది. అలాగే డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక యూనిఫైడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఒకటి పెట్టుకోవడం జరిగింది. సో దీంట్లో అన్ని డిపార్ట్మెంట్, అన్ని శాఖల అధికారులు ఇక్కడ ఉంటారు. ఇక్కడ ఒక సెంట్రలైజ్డ్ నంబర్ ఇవ్వడం జరిగింది. అలాగే డివిజన్ లెవెల్లో కూడా నెంబర్స్ ఇవ్వడం జరిగింది. పబ్లిక్ ఏదైనా ఇన్కన్వీనియన్స్ ఉంటే, అక్కడ ఏమైనా ఇబ్బంది ఉంటే వెంటనే వాళ్ళు సంప్రదించవచ్చు. సో ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. ఎక్కడ ఈ అపోహలు లేదా ఏదైనా మిస్ఇన్ఫర్మేషన్ కనుక ఉంటే అది వాళ్ళు ఇక్కడ కన్ఫర్మ్ కూడా చేసుకుని దాని గురించి క్లారిటీ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో మీడియా మిత్రులు కూడా విన్నపం ఏంటంటే, మీ ద్వారా ఏదైతే ప్రిపేర్నెస్ ఉన్నాయో దీని గురించి పబ్లిక్కి తెలియజేయాలి. మెయిన్లీ ఎక్కడైతే ల్యాండ్ స్లైడ్ ఏరియాస్, అలాగే కొండ చర్యలు పడే అవకాశం ఉంటుంది, లేదా ఈ ఓల్డ్ బిల్డింగ్స్ లేదా పెద్ద పెద్ద చెట్లు ఇక్కడ ఉంటాయి. సో అక్కడ ఎవరు ఉండకుండా అది వచ్చేసి ఉన్న ఈ రిహాబిలిటేషన్ సెంటర్ని వాళ్ళు వాడుకోవాలి. రిహాబిలిటేషన్ సెంటర్స్ కూడా 24/7 ఉంటాయి. అక్కడ అధికారులను కూడా నియమించడం జరిగింది. కాబట్టి అక్కడ అన్ని సదుపాయాలు ఉంటాయి. సో ఎవరు ఎక్కడ ఇబ్బంది పడుతున్నా దయచేసి రిహాబిలిటేషన్ సెంటర్స్కి వచ్చి వాళ్ళు అక్కడ బస చేయాల్సి ఉంటుంది. దాన్ని మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇంకా అర్బన్ ఏరియాలో కూడా దాదాపు 35 రిహాబిలిటేషన్ సెంటర్స్ పెట్టడం జరిగింది. మెయిన్లీ చెట్టినగర్, అలాగే ముగల్రాజపురం, కొండ ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో అక్కడ ఉన్న వాళ్ళకి నా విన్నపం ఏంటంటే, నార్మల్లీ ఈ తుఫాన్ టైంలో ఎదురుగాలులు అలాగే వర్షం 2 ఎక్కువనే ఉంటాయి. కాబట్టి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి అక్కడ అధికారులు వచ్చి మిమ్మల్ని అప్రమత్తం చేసినప్పుడు దయచేసి మీరు వచ్చి రిహాబిలిటేషన్ సెంటర్లో ఉండండి. లేకపోతే అక్కడ పొరపాటున ఏదైనా ల్యాండ్ స్లైడ్ కనుక జరిగితే చాలా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది దయచేసి అందరూ గ్రహించాలి. సో ఫీల్డ్ వరకు అన్ని డిపార్ట్మెంట్ అధికారులు, ఇటు రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ, హెల్త్, అగ్రికల్చరు, అలాగే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరు అలర్ట్గా ఉంటున్నారు. ప్రతి ఒక్కరు విలేజ్ లెవెల్లో, ఈవెన్ సెక్రటరియట్ లెవెల్లో కూడా ప్రతి ఒక్కరు అలర్ట్గా ఉన్నారు. అక్కడ ఏమి ఇబ్బంది వచ్చినా కూడా వెంటనే ఇబ్బంది రాకుండా చూసుకోవడం, ఏదైనా అటువంటి ఇబ్బంది వచ్చే పరిస్థితి ఉంటే వెంటనే దాన్ని అటెండ్ అయ్యి అక్కడికక్కడి దాన్ని రిపేర్ చేయడం జరుగుతుంది. ఇంకా స్టేట్ లెవెల్ నుంచి కూడా ఎప్పటికప్పుడు స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ వాళ్ళు, అలాగే వెదర్ రిపోర్ట్ ఎప్పటికప్పుడు మనకు అప్రమత్తం చేసి చెప్తూనే ఉన్నారు. ఈవెన్ 1 అవర్ ప్రిడిక్షన్స్ కూడా చెప్తున్నారు. నెక్స్ట్ అవర్లో ఎలా ఉండబోతుందని కూడా మనకు అలర్ట్ చేస్తున్నారు. సో ఇది చాలా చక్కగా కమ్యూనికేషన్ జరుగుతుంది. దీంతోపాటు సీఎం అధికారులు, అలాగే చీఫ్ మినిస్టర్ హిమ్సెల్ఫ్ నిన్న మనకు టీసీ తీసుకొని కలెక్టర్ ఎస్పీలు అందరికీ చాలా అప్రమత్తంగా ఉండాలి. ప్రజలకి ఎక్కడ ఏమి ఇబ్బంది జరగకూడదు, ప్రజలకి ఎల్లప్పుడూ అండగా ఉండండి అని చెప్పడం జరిగింది. అదే ప్రకారంగా ఎన్టీఆర్ జిల్లాలో కూడా అన్ని తయారులు చేసి ఉన్నాము. అన్ని రకాలుగా ప్రజలకి ఎక్కడ ఇబ్బంది కలగకుండా, ఎంత వర్షం వచ్చినా, ఎంత తుఫాన్ వచ్చినా కూడా ప్రజలకు మాత్రం ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. సో మీడియా మిత్రులు మీ ద్వారా కూడా ఈ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి వెళ్ళాలి. మీకు కూడా మీ దృష్టికి ఏదైనా వస్తే ఎక్కడైనా అది కూడా మన దృష్టికి తీసుకురండి. ఈ కమాండ్ కంట్రోల్ రూమ్ మీకోసం కూడా పెట్టడం జరిగింది. మీరు కూడా సంప్రదించవచ్చు, మనకు ఇన్ఫర్మేషన్ చెప్పవచ్చు. కాబట్టి సో మీరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని పబ్లిక్కి హెల్ప్ఫుల్గా, అలాగే పబ్లిక్ ఇన్ఫర్మేషన్, రైట్ ఇన్ఫర్మేషన్ రైట్ టైంలో చేరవేలాగా రిక్వెస్ట్ చేస్తున్నాను. సార్ ఇది సార్ మీరు కూడా చెప్పేస్తే